డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు, డీమ్యానుఫ్యాక్చరింగ్, వ్యవసాయ ఉత్పత్తి అంతా నాశనం చేసిండు. తర్వాత పరిశ్రమను మూసేసిండు. వ్యవసాయ ఉత్పత్తి నాశనం అంటే ఎట్లంటే, ఒకటి తాటి చెట్లని కూలగొట్టిండు. ఎందుకంటే వాడు వరల్డ్ బ్యాంక్ ఏజెంటు. IMFL ఫారెన్ కంపెనీస్ అండి, షావాలస్, యునైటెడ్ బ్రూరీస్, మెక్డొనాల్డ్, వాటి కోసమని పోటీ ఏంటంటే కళ్ళు పోటీ. కళ్ళు చెట్లు కూలగొట్టిండు. ఆల్కహాల్ అన్నిటికీ దీనికి అగేన్స్ట్ కాబట్టి అది అమ్ముడు పోవాలి. మనోళ్ళకేమో కళ్ళు అలవాటు. కళ్ళే ఉంటుంది. ఎందుకంటే కళ్ళు తాగినోడికి ఎవరికి గుండెపోటు రాలేదు, లివర్ ప్రాబ్లం రాలేదు, కిడ్నీ ప్రాబ్లం రాలేదు. ఒకవేళ 4 mm స్టోన్ కనుక కిడ్నీలు ఉంటే కళ్ళు తాగితే ఫ్లష్ అవుట్ అయిపోద్ది. కళ్ళు సాచురేటెడ్ ఫర్మెంటేషన్ తర్వాత కూడా 8.1% ఆల్కహాల్. కానీ రమ్ము, విస్కీ, బీరు, బ్రాండీ ఇవన్నీ ఫారెన్ 42 to 48%. సో అవి తీసుకొచ్చి డీఇండస్ట్రియలైజేషన్ ఏం చేసిండు? ఆల్విన్, IDPL, ప్రాగాటూల్స్, రిపబ్లిక్, DBR మిల్, నేతస్ మిల్, నాయంజా మిల్, నిజాం షుగర్, సిర్పూర్ కాగర్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసిపారేసిండు. నిజాం షుగర్స్ గోకరాజు, గంగరాజుకు 169 కోట్లకు అమ్మిండు. అసలు 169 కోట్లకి దాని మిషన్లు అమ్ముకుంటే 480 crores వచ్చినాయి. తర్వాత 32,000 acres భూములు ఉన్నాయి దానికి. నిజాం సొంతం భూములు. ముంబోస్పల్లి అంటే మెదక్, ముంబోస్పల్లి, బోధను, సిరిసిల్ల ఇవన్నీ కలిపి 3 జిల్లాలు కలిపి. ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ. షుగర్ కేన్ ఎక్కువ వస్తుంది. ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ. ఎందుకు మూసేసినావు? 169 కోట్లకి ఎట్లా? ఒక వీడియో చూసినండి యాక్చువల్గా. భూములు అమ్ముకుంటే కూడా ₹1,00,000 ఎకరం అమ్ముకుంటే 3,200 కోట్లు ఉంటుంది. అంత అవినీతి మొత్తం హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నిటినీ మూసేసిండు. పారిశ్రామిక వాటికలన్నీ శ్మశాన వాటికలైనవి. ఉదాహరణకు సనత్ అంటే ఉర్దూల ఇండస్ట్రీ, ఆల్విన్ అవన్నీ ఉండేవి క్లోజ్. ఆజామాబాద్ పక్కనే కదా చార్మినార్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్. అన్ని ఇండస్ట్రీస్, ఏమేమి ఇండస్ట్రీస్ ఉంటాయి? VST చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, రాజేంద్ర ఐర్ మిల్స్, KD ఐర్ మిల్స్, అగర్వాల్ ఇండస్ట్రీస్. ఆ పక్కనే బయాలజికల్ ఇవాన్స్, అస్టిక్ యాసిడ్ ప్లాంట్ ఉన్నాయి. ఒకటన్నా క్లోజ్. చంద్రబాబు నాయుడు క్లోజ్ చేయండి. ఉన్నట్టుంది బయాలజికల్ యూనిట్ ఒకటి, అది చిన్నది. అది కూడా అయిపోయింది. ఇప్పుడు చార్మినార్ ఫ్యాక్టరీ నడుస్తుంది కదా. చిన్నది ఏడుంది సిగరెట్. చార్మినార్ సిగరెట్ వాజ్ మోర్ పాపులర్ దెన్ చార్మినార్ మాన్యుమెంట్. వేర్ ఇస్ ఇట్ నౌ? లేదు అసలు. గోల్కొండ ఏడుంది? లేదు. ఒక సీతారాం యేచూరి ఒకటే చార్మినార్ రాయటోడు, కొంతమంది తెలుసు. అది చిన్నది. ఎంత పెద్ద ఫ్యాక్టరీ. బద్రి విశాల్ పిత్తి మార్వాడి ఆయన స్వయంగా ప్రెసిడెంట్ కి పోటీ చేసిండు. ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు. ఆయన రిచ్ మ్యాన్, రాజాసాబ్ అనే వాళ్ళు. అంటే ఎంత పెద్ద ఫ్యాక్టరీ అయితే పోటీ చేస్తారు ఆయన, బద్రి విశాల్ పిత్తి. ఆయన అది కూడా లేదు. నీకు కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒకటి ఒక్కటి లేదు. ఆడ ఇండస్ట్రీస్ క్లోజ్ చేసి. కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా? లేదు. చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా? పటంచేరు ఉందా? ఏవి లేవు. అన్ని క్లోజ్ చేసిండు. అన్ని పారిశ్రామిక వాటికల్ని శ్మశాన వాటికలు చేసిండు. కార్మికుల ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది. కార్మికులే. వాళ్ళ నుంచే బెల్లెలతో మావోయిస్ట్ పార్టీ, గద్దర్ మావోయిస్ట్ పార్టీ,